హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు తులస్ కిచెన్. ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు లేదంటే సడన్గా గెస్ట్లు వచ్చినప్పుడు బ్రెడ్తో చేసుకునే ఈ సింపుల్ డిజర్ట్ని ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఎవరైనా సరే కష్టపడకుండా చాలా ఈజీగా చేయగలిగే సూపర్ డిజర్ట్ అండి ఇది. దీనికోసం ఫస్ట్ 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకోండి. బ్రెడ్కి 4 వైపులా బ్రౌన్ కలర్లో ఎడ్జెస్ ఉంటాయి కదండి, వీటిని నైఫ్తో ఇలా కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న ఎడ్జెస్ని పడైన అవసరం లేదని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్లా చేసుకొని బ్రెడ్ క్రమ్స్లా యూస్ చేసుకోవచ్చు. ఇలా 4 వైపులో ఉన్న బ్రౌన్ కలర్ మొత్తం కట్ చేసేసుకున్నాక ఒక్కొక్క బ్రెడ్ని 4 ముక్కలు వచ్చే విధంగా స్క్వేర్ షేప్లో కట్ చేసుకోండి. చూసారు కదండి, ఇలా మొత్తం కట్ చేసుకున్నాక ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం కస్టర్డ్ని ప్రిపేర్ చేసుకుందామండి. కస్టర్డ్ కోసం ప్యాన్లో 2 కప్పుల వరకు పచ్చిపాలను వేసుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాలు ఇలా పొంగొచ్చే వరకు మరగనివ్వండి. ఒక పొంగొచ్చాక పాలను మరో 5 నిమిషాల పాటు మరిగించుకోండి. ఇప్పుడు ఒక చిన్న బౌల్లో 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకోండి. ఈ స్వీట్ ఇంకా టేస్టీగా క్రీమీ టెక్స్చర్తో ఉండడానికి 1 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ కూడా వేసుకున్నాను. మీరు ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసినా పర్వాలేదు. ఇప్పుడు దీంట్లో 1/2 కప్పు వరకు పాలు వేసుకొని ఉండలు లేకుండా ఇలా మిక్స్ చేసుకోండి. 5 నిమిషాలకి మనకి పాలు కొంచెం మరుగుంటాయండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ కూడా వేసేసుకుందాం. కస్టర్డ్ వేసుకున్నాక అడుగంటకుండా గరిటతో ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1/2 కప్పు షుగర్ వేసుకోండి. షుగర్ మొత్తం కరిగాక కస్టర్డ్ మనకి నెమ్మదిగా థిక్ అవ్వడం స్టార్ట్ అవుతుందండి. 2-3 మినిట్స్కి కస్టర్డ్ మనకి ఇలా థిక్గా అవుతుంది. ఇప్పుడు దీంట్లో మంచి ఫ్లేవర్ కోసం 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టి చల్లారనివ్వండి. కస్టర్డ్ ఇలా లూజ్గా కాకుండా కొంచెం థిక్గా కావాలంటే 1 టీ స్పూన్ కస్టర్డ్ పౌడర్ ఎక్స్ట్రా వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ప్యాన్లో 1/2 కప్పు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ప్లేస్లో బటర్ కానీ నెయ్యి కానీ వాడుకోవచ్చు. ఇప్పుడు మనం స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్న బ్రెడ్ పీసెస్ని ఒక్కొక్కటిగా వేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి. ఇవి ఒక పక్క ఫ్రై అయ్యాక రెండో పక్కకి టర్న్ చేసుకోండి. ఇవి చాలా త్వరగా కలర్ మారిపోతాయండి, సో మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇవి రెండు వైపులా బాగా ఫ్రై అయ్యాక ఇలా గరిటెతో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ని బాగా చల్లారాక ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుందాం. ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ కూడా చల్లారాక కస్టర్డ్లో మిక్స్ చేసేసుకోవాలి. ఎక్కువ కష్టపడకుండా తక్కువ టైంలో అయిపోయే స్వీట్ రెసిపీ అండి ఇది. ఈ డిజర్ట్ని సమ్మర్ టైంలో ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసుకుతింటే చల్లగా చాలా బాగుంటుందండి. బ్రెడ్ పీసెస్ మొత్తం కస్టర్డ్లో మునిగేటట్టు ఇలా గరిటతో ఒకసారి ప్రెస్ చేసుకోండి. ఇప్పుడు దీనిపై సన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఫ్రిడ్జ్లో కాకుండా నార్మల్గా తిన్నా కానీ చాలా బాగుంటుందండి. సో చూసారు కదండి, చాలా సింపుల్గా బ్రెడ్తో స్వీట్ అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.